హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం క్షేత్రమితి చతుర్భుజాల వైశాల్యాలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, ఒక దీర్ఘచతురస్రాకార ఆట స్థలం పొడవు వెడల్పులు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని చదును చేయడానికి చదరపు మీటర్కి 7.50 రూపాయలు వంతున 45,000 రూపాయలు ఖర్చయిన ఆట స్థలం పొడవు ఎంత? చూడండి, ఇక్కడ పొడవు వెడల్పుల నిష్పత్తి ఇచ్చారు 5:3 అని. కాబట్టి పొడవు 5x అవుతుంది, వెడల్పు 3x. కాబట్టి వైశాల్యం ఏమవుతుందంటే 15x² అవుతుంది. ఇన్ని చదరపు మీటర్లు వచ్చినాయి. 15x² ఇంటూ 7.50 మొత్తం ఎంత అవుతుందమ్మా? 45,000 ఖర్చు అవుతుంది. సో 15x² ఇంటూ 7.5 ఈక్వల్ టు 45,000. సో 15 3s 3,000. సో x² అనేది 3,000/7.5. ఓకే, 7.5 4s అనమాట. సో x² అనేది 400 వస్తుంది. సో x² 400 అంటే x ఎంత వస్తుందమ్మా? 20 వస్తుంది. సో x² 400 కాబట్టి x 20 అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది x కాదు, పొడవు అడిగారు. పొడవు 5x కాబట్టి 5 × 20 100 మీటర్లు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాన్ తన దీర్ఘచతురస్రాకార ఇంటి స్థలముని అదే వైశాల్యం గల చతురస్రాకార స్థలంతో మార్పిడి చేసుకోదలిచాడు. ఆ దీర్ఘచతురస్రాకార స్థలం కొలతలు 80 మీటర్లు 20 మీటర్లు. అతనికి లభించే చతురస్రాకార స్థలం భుజం పొడవు అన్నాడు. అంటే ఇక్కడ LB అనేది A² అవుతుందని చెప్పి ఇచ్చారు. దీర్ఘచతురస్ర వైశాల్యం LB, చతురస్ర వైశాల్యం A². సో 80 × 20 = A². సో A² అనేది 1600 కాబట్టి ఏ అంటే √1600 అంటే 40 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 150 మీటర్ల భుజం గల చతురస్రం ఉంది. దీని చుట్టుకొలతకు సమానమైన చుట్టుకొలత గల దీర్ఘచతురస్రం ఉంది. దాని పొడవు 180 మీటర్లు అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ చతురస్ర చుట్టుకొలత అంటే 4a అంటే 4 × 150. దీర్ఘచతురస్ర చుట్టుకొలతకు సమానం 2 × పొడవు ప్లస్ వెడల్పు 2 × లెంత్ ప్లస్ బ్రెత్ అంటే 180 + x అవుతుంది. సో ఇక్కడ చూడండి, 2 1s 2 2s. ఓకే, మొత్తం 300 = 180 + x. వెడల్పు తెలియదు కాబట్టి x అనుకున్నాం. సో x ఏమవుతుందంటే 300 - 180 కాబట్టి 120 వస్తుంది. ఇప్పుడు వైశాల్యాల నిష్పత్తి కనుక్కోవాలి. చతురస్ర వైశాల్యం 150 × 150 ఇది వచ్చేసి 180 × 120. సో ఇక్కడ చూడండి, సింప్లిఫై చేస్తే ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 3 5s 3 6s 3 5s 3 4s. సో 5 5s ఎంత? 25. 6 4s ఎంత? 24. 25:24. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక తరగతిలో నల్లబల్ల నిర్మించేటప్పుడు దాని పొడవును సాధారణ పొడవు కంటే 10% తక్కువ ఉండేటట్లు, అంటే xని 10% గాను తక్కువ ఉండేటట్లు, మరియు దాని వెడల్పును సాధారణ వెడల్పు కంటే 10% ఎక్కువ ఉండేటట్లు, y అనేది 10% ఎక్కువ ఉండేటట్లు నిర్మించారు. అప్పుడు ఆ నల్లబల్ల వైశాల్యంలో సంభవించే పెరుగుదల లేదా తరుగుదల శాతము. దీని ఫార్ములా ఏంటంటే x + y + xy/100. ఇక్కడ తగ్గుదల ఉంటే మైనస్ తీసుకోండి, పెరుగుదల ఉంటే ప్లస్ తీసుకోండి. x అంటే -10 + y అంటే 10 + x × y అంటే -10 × 10/100. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -10 × 10 -100/100 అంటే -1 వచ్చింది. -1 అంటే ఏంటి అర్థం? 1% తగ్గింది అని. అదే +1 వచ్చినట్లయితే 1% పెరిగింది అనేవాళ్ళం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక చతురస్రము మరియు ఒక సంబాహు త్రిభుజం యొక్క భుజాల పొడవులు సమానాలైతే వాటి వైశాల్యాల నిష్పత్తి. చూడండి, ఇక్కడ చతురస్రము సంబాహు త్రిభుజం అన్నారు కాబట్టి చతురస్ర వైశాల్యము A², సంబాహు త్రిభుజ వైశాల్యం √3/4a². వీటి యొక్క రేషియో అడిగారు కాబట్టి A² క్యాన్సిల్ అవుతుంది. సో 4:√3 వస్తుంది. 4:√3 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ఒక సమచతుర్భుజం రాంబస్లో కర్ణాల పొడవులు వరుసగా 6 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు అయితే దాని భుజం పొడవు చూడండి ఇక్కడ భుజం కొలత ఫార్ములా a = d1/2 హోల్ స్క్వేర్ ప్లస్ d2/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ d1 అనే 6/2 హోల్ స్క్వేర్ అంటే 3 హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది. అలాగే d2/2 అంటే 8/2 అంటే 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. √9 + 16 అంటే √25. √25 వాల్యూ ఎంతమ్మా 5. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ P, R, Tలు వరుసగా 2 సమాంతర రేఖల మధ్య ఒకే భూమిపై ఉన్న సమాంతర చతుర్భుజము రాంబస్ త్రిభుజ వైశాల్యమును సూచిస్తే ఈ క్రింది వానిలో సరైనది ఏది? చూడండి ఇక్కడ ఒకే భూమి ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్నటువంటి సమాంతర చతుర్భుజము రాంబస్సు అలాగే త్రిభుజం అన్నాడు. చూడండి సమాంతర చతుర్భుజ వైశాల్యం సమానం అంటే P = R. కానీ సమాంతర త్రిభుజ వైశాల్యం చూస్తే ఇక్కడ త్రిభుజ వైశాల్యానికి 2 రెట్లు ఉంటుంది సమాంతర చతుర్భుజ వైశాల్యం. ఇక్కడ సమాంతర చతుర్భుజ వైశాల్యం T అన్నారు కాబట్టి 2T అవుతుంది. సో P = R = 2T. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక దీర్ఘచతురస్రాకార గది పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 3.75 మీటర్లు. దాని నేలపై మార్బుల్ పరుచుటకు ఒక చదరపు మీటర్కు 80 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది? చూడండి ఇక్కడ దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు అంటే 5.5 × 3.75 ఇన్ని చదరపు మీటర్లు వస్తుంది. అయితే ఒక చదరపు మీటర్కి 80 రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ఇంటూ 80 చేయాలి. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే 1650 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 56 మీటర్లు, దాని కర్ణం పొడవు 20 మీటర్లు, అయితే దాని వైశాల్యము చదరపు మీటర్లలో. చూడండి మనకి ఈ ప్రాబ్లంలో దీర్ఘచతురస్ర చుట్టుకొలత 56 మీటర్లని కర్ణం పొడవు 20 మీటర్లు అని చెప్పి ఇచ్చారు. దీర్ఘచతురస్ర చుట్టుకొలత అంటే ఏమవుతుందంటే 2 × L + B ఇది ఎంతమ్మా 56 అని ఇచ్చారు. సో L + B ఏమవుతుంది 56/2 అంటే 28 అవుతుంది. అలాగే కర్ణం పొడవు ఇచ్చారు 20 మీటర్లని. సో కర్ణం పొడవు ఫార్ములా √L² + B² ఇది 20 కాబట్టి L² + B² వచ్చేసి బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 400 అవుతుంది. 20² అంటే ఇప్పుడు దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే L² + B² + 2 × LB = 28² అవుతుంది. 28² అంటే 784. ఆల్రెడీ L² + B² వాల్యూ తెలుసు కదా 400. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 400 + 2LB = 784. సో 2LB = 784 - 400. 784 - 400 అంటే 384 వస్తుంది. సో 2 1s 2 192s అంటే LB వచ్చేసి 192 అవుతుంది. చూడండి LB అంటే దీర్ఘచతురస్ర వైశాల్యమే, అడిగింది కూడా దీర్ఘచతురస్ర వైశాల్యమే, అది 192 వచ్చింది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ 6.5 మీటర్లు 4 మీటర్లు కొలతలు కలిగిన ప్రదేశంలో 50 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్లు కొలతలు గల టైల్స్ పరచాలంటే ఎన్ని టైల్స్ కావాలన్నాడు. నంబర్ ఆఫ్ టైల్స్ అంటే ప్రదేశం వైశాల్యము బై టైల్ వైశాల్యం వేస్తాము. ఇక్కడ ఇదేమో మీటర్లో ఉంది, టైల్ యొక్క మెజర్మెంట్స్ ఏమో సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా సెంటీమీటర్లో మార్చుకోవాలి. 650 × 400 ఇది ఏరియా, ఇది వచ్చేసి 50 × 25. సో వీటన్నింటినీ సింప్లిఫై చేస్తే చూడండి 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 13s అలాగే 25 1s 25 ఇంకా 150 ఉంటుంది 25 16s కాబట్టి 16 × 13 మల్టిప్లై చేస్తే 208 వస్తుంది. కాబట్టి 208 టైల్స్ కావాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక సమచతుర్భుజం యొక్క కర్ణాల పొడవులు ఇచ్చారు 50 మీటర్లు 36 మీటర్లని. సమచతుర్భుజానికి సమాన వైశాల్యం గల చతురస్రాకార స్థలం భుజం పొడవు ఎంత అన్నారు. అంటే చతురస్ర వైశాల్యం A², రాంబస్ వైశాల్యం వచ్చేసి ½ D1 D2, D1 వచ్చేసి 50 × D2 వచ్చేసి 36. 2 1s 2 25s. సో A² = 5² × 6² రాస్తాం
అంటే ఏ ఈక్వల్ టు 5 × 6 అవుతుంది. 5 6s వచ్చేసి 30. సో ఆప్షన్ 1 30 మీటర్స్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ 80 మీటర్లు 60 మీటర్ల కొలతలు గల ఒక దీర్ఘచతురస్రాకార పొలంలో ఒక వ్యక్తి 18 km/గంట వేగంతో దాని కర్ణం వెంబడి ఎంత సమయంలో నడవగలడు? ఇక్కడ కొలతలు ఎల్ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ ఇచ్చారు. దీర్ఘచతురస్ర కొలతలు ఇక్కడ కర్ణం పొడవు అంటే √L² + B² అవుతుంది. అంటే 80² + 60² అవుతుంది. √80² అంటే 6400 ప్లస్ రూట్ ఇందులో 60² అంటే 3600. సో మొత్తం వచ్చేసి √10,000 వస్తుంది, అంటే 100 వస్తుంది అనమాట. సో ఇది 100. అలాగే ఇక్కడ వేగం ఇచ్చారు, వేగాన్ని km/hలో ఇచ్చారు. మీటర్/సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. రెండు క్యాన్సిల్ అయిపోతే ఇది వేగం అనేది 5 అవుతుంది. అయితే ఇక్కడ అతను ఎంత సమయంలో నడవగలడు అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ కర్ణం పొడవు అనేది దూరం అవుతుంది, సమయం కనుక్కోమన్నారు. సమయం అంటే దూరము బై వేగం వేస్తాం, అంటే 100/5 వేస్తాం. 5 వేస్తాం, 5 1లు 5 20లు అంటే 20 seconds అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక దీర్ఘచతురస్రం మరియు చతురస్ర చుట్టుకొలతలు సమానం అంట. అయితే చతురస్రం యొక్క వైశాల్యము 625 చదరపు సెంటీమీటర్లు. అలాగే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము చతురస్రం యొక్క వైశాల్యం కంటే 25 సెంటీమీటర్లు తక్కువ అని చెప్పిచ్చాడు. అయినా దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల భేదం ఎంత అన్నాడు. ఇక్కడ చతురస్ర వైశాల్యం 625 కాబట్టి దీర్ఘచతురస్ర వైశాల్యం 25 తక్కువ, అంటే 625లోంచి 25 తగ్గిస్తే 600 అవుతుంది. అంటే L/B వచ్చేసి 600 అవుతుంది. అయితే ఇక్కడ దీర్ఘచతురస్రం చుట్టుకొలత చతురస్ర చుట్టుకొలత సమానం అన్నాడు. అంటే 2 × L + B = చతురస్ర చుట్టుకొలత అంటే 4a అవుతుంది. ఇక్కడ చతురస్ర వైశాల్యం 625 అంటే ఏ ఏమవుతుంది 25 అవుతుంది. కాబట్టి 4 × 25 100 అవుతుంది. సో L + B వచ్చేసి 100/2. 100/2 అంటే 50 వస్తుంది. L + B 50, L × B 600. ఎలా వస్తుంది? L 30, B 20 తీసుకోండి. 30 + 20 50, 30 × 20 600. ఇక్కడ ఏం అడిగారు ప్రాబ్లంలో? పొడవు వెడల్పుల భేదం అడిగారు. అంటే 30 - 20, 30 - 20 పొడవేమో 30, వెడల్పేమో 20. 30 - 20 ఎంత? 10 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల పొడవులు వరుసగా 9 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్. వాటి మధ్య లంబ దూరం వచ్చే 6 సెంటీమీటర్స్ అయినా వైశాల్యం అన్నాడు. ఇది ఏ అవుతుంది, ఇది బి. లంబ దూరం హెచ్ అవుతుంది. వైశాల్యాన్ని ఫార్ములా ఏంటి? h/2 × a + b. హెచ్ అనేది 6, 6/2 × a + b. 9 + 7, 9 + 7 అంటే ఎంతమ్మా? 16. ఓకే, 2 1s 2 3s 16 3s వచ్చేసి 48 వస్తుంది. సో 48 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ట్రెపీజియం వైశాల్యము 320 చదరపు సెంటీమీటర్లు మరియు రెండు సమాంతర భుజాల పొడవులు 16 సెంటీమీటర్లు 48 సెంటీమీటర్లు మరియు ఆ సమాంతర భుజాల అనిచ్చి సమాంతర భుజాల మధ్య గల లంబ దూరం కనుక్కోమన్నాడు. ట్రెపీజియం అన్నా సమలంబ చతుర్భుజం అన్నా ఒకటి, అంటే హెచ్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఏ 16, బి 48 ఇచ్చాడు. మనకు ఫార్ములా తెలుసు కదా, h/2 × a + b. ఇది ఎంత ఇచ్చారు? సమలంబ చతుర్భుజ వైశాల్యం 320 అని ఇచ్చారు. a + b 16 + 48, 16 + 48 అంటే 64 వస్తుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. h/2 × 64 = 320. సో 2 1s 2 32s. సో h = 320/32 ఎంత వస్తుందమ్మా? 10 వస్తుంది. 32 10s కాబట్టి 10 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక దీర్ఘచతురస్రాకార పొలం యొక్క చూడండి, ఇక్కడ ఎక్స్ అనేది 12 వచ్చింది. వెడల్పు ఎక్స్ అంటే వెడల్పు కదా, బి అనేది 12 వచ్చింది. సో ఇప్పుడు మనం పొడవు కనుక్కుందాం. 2 × 12 - 8 24 - 8 ఎంత వస్తుందమ్మా? 16 వస్తుంది. అయితే ఈ ప్రాబ్లంలో మనం ఏం కనుక్కోమన్నారు? దీర్ఘచతురస్ర వైశాల్యం కనుక్కోమన్నారు. అంటే ఏం కావాలి? L × B కావాలి. సో A = L × B. L వచ్చేసి 12, B వచ్చేసి 16. 12 16s వచ్చేసి 192. సో 192 స్క్వేర్ మీటర్స్ వస్తుంది.
ఇక్కడ 192 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక చతురస్రాకారపు షీటు యొక్క భుజము 2 మీటర్లు అయినా ఒక్కొక్కటి 25 సెంటీమీటర్ల పొడవు గల ఇటుకలను దాని 4 అంచుల వెంబడి పేర్చుటకు కావలసిన ఇటుకల సంఖ్య. చూడండి, ఇక్కడ చతురస్ర భుజం కొలత ఇచ్చారు 2 మీటర్లని. చతురస్ర చుట్టుకొలత అంటే 4 × 2 ఎంత వస్తుందమ్మా? 8. ఇక్కడ మీటర్లో ఉంది కాబట్టి సెంటీమీటర్లో మారిస్తే 8 × 100 800 అవుతుంది. ఇక్కడ ఇటుక కొలత ఇచ్చారు 25 సెంటీమీటర్ల పొడవని. అంచుల వెంబడి పేర్చుటకు కావాల్సిన ఇటుకల సంఖ్య అన్నాడు. ఇటుకల సంఖ్య రావాలంటే చతురస్ర చుట్టుకొలత బై ఏమేయాలి? ఒక్కొక్క ఇటుక పొడవు వేయాలి. ఒక్కొక్క ఇటుక పొడవు ఎంత? 25 సెంటీమీటర్లు. సో 25 ఒకట్లు 25 3 75 25 2 50. అంటే ఎంత వస్తుందమ్మా ఇటుకల సంఖ్య? 32 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, దీర్ఘ చతురస్ర చుట్టుకొలత 28 మీటర్లని, వైశాల్యం 40 చదరపు మీటర్లు అయినా పొడవు ఎంత అన్నాడు. చూడండి, ఇక్కడ 2 × L+B అంటే చుట్టుకొలత. అది ఎంత ఇచ్చారు? 28. దాని నుంచి L+B ఏమైంది? 28/2 అంటే 14 వస్తుంది. అలాగే వైశాల్యం L × B ఎంత? 40. సో L × B ఏమో 40, L+B 14 అవుతుంది. ఎప్పుడు సాధ్యమైంది ఇది? L ఏమో 10, B 4. ఇక్కడ కూడా L 10, B 4. 10 + 4 14, 10 × 4 40. సో ఇక్కడ పొడవు కదా అడిగింది. సో పొడవు అనేది 10 మీటర్లు అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఈ ప్రాబ్లంలో సచిన్ మరియు ద్రావిడ్ ప్రతిరోజు ఉదయం జాగింగ్కు వెళ్తారు. సచిన్ 120 మీటర్ల భుజం గల చతురస్రాకార పార్కు చుట్టూ పరిగెడతాడు. ద్రావిడ్ 150 మీటర్ల పొడవు 80 మీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార పార్కు చుట్టూ పరిగెడతారు. ఇద్దరు 5 చుట్లు పరిగెత్తినా ఎవరు ఎక్కువ దూరం పరిగెడతారు, ఎంత ఎక్కువ దూరం పరిగెడతారు అని అడిగాడు. ఇద్దరు 5 చుట్లే పరిగెడుతున్నారు. ఇప్పుడు సచిన్ చూద్దాం. ఇక్కడ చుట్టుకొలత ఏంటి? చతురస్ర చుట్టుకొలత 4 × భుజం. భుజం ఎంత ఇచ్చారు? 120 ఇచ్చారు. ఎన్ని చుట్లు చేస్తున్నారు? 5 చుట్లు. కాబట్టి × 5. 5 4 20. ఓకే, 20 × 120 ఏమవుతుంది? 20 × 120 2400 వస్తుంది. ఓకే, ఎంత వస్తుంది? 2400 మీటర్లు వస్తుంది. ఇక దీర్ఘ చతురస్ర చుట్టుకొలత వేద్దాం. 2 × L+B. ఇక్కడ L ఎంత ఇచ్చారమ్మా? 150 మీటర్లు. B ఎంత ఇచ్చారు? 80 ఇచ్చారు. 180 + 50 ఇంటూ 5 చుట్లు వేయాలి కదా ఇక్కడ కూడా. సో 5 2 ఎంత? 10. 10 × 230. ఇది ఎంత వస్తుంది? 2300 మీటర్లు వస్తుంది. సో సచిన్కి ఏమో 2400 మీటర్లు వచ్చింది. ఇతనికేమో ద్రావిడ్కేమో 2300 మీటర్లు వస్తుంది. ఎవరు ఎక్కువ? క్లియర్గా కనిపిస్తుంది కదా, సచిన్ ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే 2400 నుంచి 2300 తీసేస్తే 100 మీటర్లు వస్తుంది. కాబట్టి సచిన్ ఎక్కువ, 100 మీటర్లు ఎక్కువ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఏ అనే వ్యక్తికి 600 మీటర్లు 225 మీటర్ల కొలతలు గల దీర్ఘ చతురస్రాకార పొలం గలదు. బి అనే వ్యక్తికి 450 మీటర్ల భుజం గల చతురస్రాకార పొలం గలదు. ఇద్దరు ఒక్కొక్క మీటని 15 చదరపు మీటర్ల ప్రదేశంలో నాటుచున్న ఎవరి పొలంలో ఎన్ని ఎక్కువ మొక్కలు నాటవచ్చు అని చెప్పి అడిగారు. ఇక్కడ దీర్ఘ చతురస్ర వైశాల్యం అంటే 600 × 225. అయితే ఇక్కడ ఎన్ని మొక్కలు నాటుతున్నారు చదరపు మీటర్లో? ఇది చదరపు మీటర్లోనే కదా వచ్చేది. ఒక్కొక్క మొక్కని 15 చదరపు మీటర్లు నాటుతున్నారు అన్నాడు. కాబట్టి బై 15 వేయాలి. 15 15లు 225. సో 15 × 600 అంటే 9000 మొక్కలు ఆయన పొలంలో నాటుతున్నాడు ఏ అని ఆయన. బి అనే ఆయన చూద్దాం. ఇక్కడ బి ఏంటి? చతురస్ర వైశాల్యం కదా. చతురస్ర ఇక్కడ స్థలం భుజం కొలత 450 కాబట్టి చతురస్ర వైశాల్యం A² కాబట్టి 450 × 450. ఈయన కూడా ఒక్కొక్క మొక్కను 15 చదరపు మీటర్లే నాటుతున్నాడు కదా. బై 15 వేస్తాం. 15 3 15 0. ఓకేనా. ఇది వచ్చేసి 13500 వస్తుంది. 30 × 450 అంటే. బి అనేవాడికేమో 13500, ఏ అనేవాడికేమో 9000. ఇక్కడ ఏమడిగారు? ఎవరి పొలంలో ఎన్ని ఎక్కువ మొక్కలు నాటవచ్చు? బి పొలంలో ఎక్కువ మొక్కలు నాటుతాం. 9000 13500 తేడా ఎంత? 4500 తేడా ఉంది. కాబట్టి బి పొలంలో 4500 ఎక్కువ మొక్కలు నాటవచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4 km/గంట వేగంతో ఒక చతురస్రాకార పొలం యొక్క కర్ణం వెంబడి నడిచి వెళ్ళడానికి 3 నిమిషాలు పట్టింది. అయినా ఆ పొలం వైశాల్యము
చూడండి ఈ ప్రాబ్లం ప్రకారం చతురస్ర కర్ణం పొడవు అనేది వేగము ఇంటూ కాలానికి సమానం. అంటే దూరము ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం లాగా. ఇక్కడ కర్ణం పొడవుకు ఫార్ములా ఏంటి? a√2. అయితే ఇది చతురస్రం కాబట్టి, అదే దీర్ఘ చతురస్రం అయితే √L² + b² అయ్యేది. ఇక్కడ వేగము ఇంటూ కాలము, వేగం వచ్చేసి 4 km/h ఇచ్చారు. దాన్ని మీటర్/సెకండ్లో మార్చాలి కాబట్టి ఇంటూ 5/18. ఓకేనా. కాలం వచ్చేసి ఎంత ఇచ్చారు? కాలం 3 hours ఇచ్చారు. దీన్ని సెకండ్లో మార్చాలి కాబట్టి ఇంటూ 60 అనమాట. ఓకేనా. సో ఇక దీని నుంచి ఏ వాల్యూ కనుక్కోవచ్చమ్మా? దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ 3 1s 3 6s 6 1s 6 10s. ఓకేనా. సో a√2 = 4 5s 20 20 10s 200 వస్తుంది. సో దాని నుంచి ఏ వచ్చేసి 200/√2 అంటే a = 100√2 మీటర్స్ వస్తుంది. ఇప్పుడు చతురస్ర వైశాల్యం కావాలి మనకి. చతురస్ర వైశాల్యం అంటే a² కదా, అంటే 100√2 × 100√2. అప్పుడు ఏమైంది? 100 × 100 10,000, 10,000 × 2 20,000 వస్తుంది. 20,000 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. 20,000 స్క్వేర్ మీటర్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘచతురస్ర పొడవుని 60% ఎక్కువ చేశారు. దాని వైశాల్యంలో ఏ మార్పు లేకపోవడానికి వెడల్పుని ఎంత శాతం తగ్గించాలి? ఇటువంటి సందర్భంలో ఇక్కడ మార్పు లేదన్నారు కాబట్టి వైశాల్యంలో, ఇటువంటి సందర్భంలో మనం ఒక ఫార్ములాని యూజ్ చేస్తాం. x/100 + x × 100 అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం. x అంటే ఇక్కడ పొడవుని ఎంత ఎక్కువ చేశారమ్మా? 60%. కాబట్టి 60/100 + 60 అంటే ఎంత? 160 × 100. 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది. 2 5s 2 8s. ఓకే. 2 30s లేకపోతే 4 15s 4 2s. ఇంకా 15 5s ఎంత ఉందమ్మా? 75. 75/2 75/2 అంటే 37.5% వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక రాంబస్ యొక్క చుట్టుకొలత 20 సెంటీమీటర్లు. చుట్టుకొలత 20 సెంటీమీటర్లు. కర్ణం పొడవు 8 సెంటీమీటర్లు అయినా రెండవ కర్ణం పొడవు ఎంత? చూడండి, దీనికి మనం ఫార్ములా వేయచ్చు. ఏంటంటే 4a² = d1² + d2² అనే ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చుట్టుకొలత 20 సెంటీమీటర్లు కదా, దాని నుంచి ఏ ఏమవుతుంది? 20/4 అంటే 4a కదా. 4a అనేది చుట్టుకొలత ఫార్ములా కదా. 4a అనేది 20 కాబట్టి a అనేది 20/4 అంటే 5 వస్తుంది. సో 4a² అంటే ఏమైతే చూడండి, 4 × a² అంటే 25 అంటే 5² కాబట్టి =d1². ఒకటి 8 కదా ఇచ్చింది, అంటే 8². 8² వచ్చేసి 64 ప్లస్ d2 తెలియదు కదా, అది x అనుకోండి, x². 4 25 ఎంతమ్మా? 100. 100 - 64 = x². 100 - 64 ఏమైంది? 36 అయింది. x² 36 అంటే x ఎంత అయిద్దమ్మా? 6 వస్తుంది. 6 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఒక భుజం పొడవు 8 సెంటీమీటర్లు, దానిపై గీచిన ఉన్నతి 6 సెంటీమీటర్లు. ఆ భుజం యొక్క ఆసన్న భుజం 12 సెంటీమీటర్లు అయితే దానిపై గీచిన ఉన్నతి ఎంత అన్నాడు. ఇక్కడ సమాంతర చతుర్భుజ వైశాల్యం సమానం కాబట్టి ఇక్కడ 2 భుజాలు ఉన్నాయి, ఒకటి ఉన్నతి ఉంది. రెండో ఉన్నతి ఎంత అన్నాడు. కాబట్టి b1h1 = b2h2 అవుతుంది. సమాంతర చతుర్భుజ వైశాల్యానికి ఫార్ములా bh కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి b1h1 = b2h2. ఇక్కడ b1 అంటే 8, h వచ్చేసి 6 = b2 వచ్చేసి 12 × h2. సో h2 వచ్చేసి 8 6s ఎంతమ్మా? 48. 48/12 12 4s వస్తుంది. కాబట్టి 4 సెంటీమీటర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గోడ చతురస్రంపై సమద్విబాహు త్రిభుజం అమర్చబడినట్లున్నది. ఆ త్రిభుజాకార భూమి పొడవు 12 మీటర్లు, ఎత్తు 4 మీటర్లైన ఆ గోడ వైశాల్యం ఎంత? చూడండి, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో చతురస్రం మీద త్రిభుజం ఉన్నట్లుగా ఉందట. అయితే ఇక్కడ గోడ వైశాల్యం కావాలి కాబట్టి చతురస్ర వైశాల్యం తెలియాలి, అలాగే త్రిభుజ వైశాల్యం తెలియాలి. ఈ రెండింటి మొత్తమే గోడ వైశాల్యం అవుతుంది. చతురస్ర వైశాల్యం అనే ఫార్ములా ఏంటి? a² కాబట్టి 12 × 12 అవుతుంది.
త్రిభుజ వైశాల్యం ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఏమో 12, ఇక్కడ ఇదేమో 4 అని ఇచ్చారు కాబట్టి 4, 2 1s 2 6s, 12s వచ్చేసి 144 ప్లస్ 6 4s వచ్చేసి 24, మొత్తం వచ్చేసి 168 వస్తుంది. సో 168 చదరపు మీటర్లు అనమాట. 168 చదరపు మీటర్లు అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ట్రెపీజియం యొక్క వైశాల్యము 96 చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు. దాని సమాంతర భుజాల మధ్య లంబ దూరము 8 సెంటీమీటర్లు అని ఇచ్చారు. అయితే సమాంతర భుజాల్లో ఒక భుజం పొడవు 14 సెంటీమీటర్లు అయితే రెండో సమాంతర భుజం పొడవు ఎంత అన్నారు. చూడండి, ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు, h/2 ఇంటూ a ప్లస్ బి. ఇది ఎంత ఇచ్చారమ్మా? 96 అని ఇచ్చారు. అయితే హెచ్ వాల్యూ తెలుసు కదా, 8. 8/2 అంటే ఏమైంది? 4 ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ఎంత ఇచ్చారమ్మా? 14 ఇచ్చారు. 14 ప్లస్ బి ఎంత తెలియదు, ఎక్స్ ఈక్వల్ టు 96. 4 1s 4 24s. సో ఎక్స్ ఈక్వల్ టు 24. 14 అటు వెళ్తే ఏమైంది? మైనస్ అయింది. 24 మైనస్ 14 ఎంత అవుద్దమ్మా? 10 అవుతుంది. ఇక్కడ 10 అనేది ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక చతుర్భుజ వైశాల్యం 80 చదరపు సెంటీమీటర్లు. దాని కర్ణం పొడవు 10 సెంటీమీటర్లు. ఈ కర్ణం మీద గీసిన రెండు లంబాల్లో ఒక దాని పొడవు 7 సెంటీమీటర్లు అయితే రెండో లంబం పొడవు. నెక్స్ట్ వన్, ఒక చతుర్భుజ వైశాల్యము 80 చదరపు సెంటీమీటర్లు. దాని ఒక కర్ణం పొడవు 10 సెంటీమీటర్లు ఇచ్చారు. ఈ కర్ణం మీద గీసిన రెండు లంబాల్లో ఒకదాని పొడవు 7 సెంటీమీటర్లు అయితే రెండవ లంబం పొడవు అన్నాడు. ఇక్కడ డి ఇచ్చారు 10 అని, అలాగే h1 వచ్చేసి 7 ఇచ్చారు. మన ఫార్ములా ఏంటంటే d/2 ఇంటూ h1 ప్లస్ h2. అది ఎంత ఇచ్చారమ్మా? 80 ఇచ్చారు చతుర్భుజ వైశాల్యం. సో 80. డి ఎంత? 10. 10/2 అంటే 5. ఈ 5 అటు తీసుకెళ్తే 80/5 అయింది. అంటే h1 అంటే h1 ఎంతమ్మా? 7. 7 ప్లస్ h2 ఈక్వల్ టు 80/5 అంటే 16 అవుతుంది. సో h2 ఈక్వల్ టు 16 మైనస్ 7. 16 మైనస్ 7 ఎంత వస్తుంది? 9 వస్తుంది. 9 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘచతురస్ర చుట్టుకొలత 28 సెంటీమీటర్లు మరియు పొడవు 8 సెంటీమీటర్లు అయిన వెడల్పు అన్నారు. దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అది 28 ఇచ్చారు. 2 ఇంటూ పొడవు 8, వెడల్పు తెలియదు, ఈక్వల్ టు 28. 2 1s 2 14s. సో బి అంటే 14 మైనస్ ఈ ప్లస్ 8 అడిపోతే మైనస్ 8 అయింది. 14 మైనస్ 8 ఎంతమ్మా? 6. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది పటంలో ఒకే పరిమాణం గల 4 చతురస్రాలు ఉన్నాయి. 1 2 3 4. వాటి వైశాల్యం 144 చదరపు సెంటీమీటర్లు. 4 పటాల వైశాల్యం 144. అంటే ఒక పటం వైశాల్యం ఏమైంది? 144/4 అంటే 36 వస్తుంది. అంటే ఏ స్క్వేర్ 36 వచ్చింది. కాబట్టి ఏ స్క్వేర్ 36 వస్తే ఆ పటం యొక్క చుట్టుకొలత అన్నారు. ఏమవుతుంది? 6 అవుతుంది. చూడండి, ఈ పటం యొక్క చుట్టుకొలత అంటే ఎన్ని భుజాలు ఉన్నాయో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ చతురస్రాలు 4 కలపటం వల్ల ఎన్ని వచ్చినాయమ్మా? 10 వచ్చినాయి. కాబట్టి 10a. కాబట్టి 10 ఇంటూ 6 ఎంతమ్మా? 60 అవుతుంది. 60 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చతురస్ర కర్ణం మీద సంబాహు త్రిభుజం నిర్మించబడింది. అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. చతురస్ర వైశాల్యం ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. ఓకే, సంబాహు త్రిభుజ వైశాల్యం ఏమైంది? √3/4 ఏ స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నారు? కర్ణం మీద నిర్మించబడింది అన్నాడు కాబట్టి ఏ బదులు ఏం తీసుకోవాలి? a√2. సో ఏ స్క్వేర్ ఇస్ టు √3/4 ఇంటూ a√2 హోల్ స్క్వేర్. అంటే ఏమైంది? ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ఇస్ టు √3/4 ఇంటూ a√2 హోల్ స్క్వేర్ అంటే 2a స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ 1 ఉంటుంది. 2 1s 2 2s. సో 1 is to √3/2. దీన్ని ఎలా రాయొచ్చు? 2 is to √3గా రాయొచ్చు. సో 2 is to √3 అనేది ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక దీర్ఘచతురస్రాకార ప్లాట్ వైశాల్యం 120 చదరపు మీటర్లు ఇచ్చారు. అంటే L ఇంటూ బి 120 ఇచ్చారు.
అలాగే చుట్టు కొలత 46 ఇచ్చారు. అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఎంత 46. అంటే ఎల్ ప్లస్ బి ఎంత వస్తుంది 46/2 అంటే 23. యాడ్ చేస్తే 23 రావాలి, మల్టిప్లై చేస్తే 120 రావాలి. చూడండి 15 ఇంటూ 8 120, 15 ప్లస్ 8 23. కాబట్టి ఇప్పుడు కర్ణం పొడవు కావాలి. √L² ప్లస్ B² అంటే 15² ప్లస్ 8². ఓకే, మొత్తము ఎంత వస్తుంది చూడండి. 15² అంటే 225, 8² అంటే 64, మొత్తం 289 వస్తుంది. √289 అంటే 17 వస్తుంది. 17 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక ఫ్లోరింగ్ టైల్ 24 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల అనురూప ఎత్తుగల సమాంతర చతుర్భుజ ఆకారంలో ఉంది. 1080 చదరపు మీటర్ల వైశాల్యం గల నేలపై పరచుటకు అటువంటి టైల్స్ ఎన్ని కావాలి అన్నాడు. ఓకేనా, ఇక్కడ ఎంత చదరపు మీటర్ల నేల మీద పరచాలి? 1080 చదరపు మీటర్ల నేల మీద పరచాలి. కాబట్టి ఈ నేల వైశాల్యం ఎంతమ్మా 1080 బై టైల్ వైశాల్యం. టైల్ వైశాల్యం చూడండి, ఇది సమాంతర చతుర్భుజ ఆకారంలో ఉంది కాబట్టి B ఇంటూ హెచ్ అంటే 24 ఇంటూ 10. ఈ 0కి 0కి క్యాన్సిల్ అయిపోతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లంలో మనం గమనిస్తే ఇది చదరపు మీటర్లో ఉంది, ఇదేమో సెంటీమీటర్లో ఉంది. కాబట్టి ఇంటూ 10,000 వేసుకోవాలి. చూడండి ఇక్కడ 12th టేబుల్ తోటి 12 2s 12 9s. ఓకే, 5,000. ఓకేనా, 5,000 ఇంటూ 9 45,000 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మోహన్ ట్రెపీజియం ఆకారంలో ఉన్న ఒక పొలముని కొనాలనుకున్నాడు. ఆ పొలమునకు ఒకవైపు రోడ్డు, మరొక వైపు నది కలదు. నది వెంబడి గల అంచు పొడవు రోడ్డు వెంబడి గల అంచు పొడవుకు సమాంతరం మరియు రెట్టింపు. ఆ పొలం యొక్క సమాంతర అంచుల మధ్య లంబ దూరం 100 మీటర్లు మరియు ఆ పొలం వైశాల్యం 10,500 చదరపు మీటర్లు అయినచో నది వెంబడి గల పొలం అంచు పొడవు ఎంత? చూడండి, ఇక్కడ ఒక అంచు పొడవు 2 అంచు పొడవుకు సమాంతరంగా ఉన్నారు కాబట్టి, అలాగే లంబ దూరం కూడా ఇచ్చారు కాబట్టి ఇది ఒక ట్రెపీజియాన్ని సూచిస్తుంది. సో ట్రెపీజియం వైశాల్యం కూడా ఇచ్చారు 10,500 అని. ఇది ఎక్స్ అయితే ఇది 2 రెట్లు ఉంటుంది అన్నారు 2x. సో హెచ్ వచ్చేసి 100/2 ఇంటూ ఏ అనేది ఎక్స్ అయితే బి అనేది 2x ఈక్వల్ టు ఎంతమ్మా 10,500. ఓకే, ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయ్యింది. సో 3x ఈక్వల్ టు 105 ఇంటూ 2, 3 1s 3 35s. సో ఎక్స్ అనేది 70 వస్తుంది. ఎక్స్ అనేది 70 వస్తుంది కాబట్టి ఒక అంచు పొడవు 70 అయితే మరొక అంచు పొడవు ఏమవుతుందంటే 2x కదా. సో 2 ఇంటూ 70, 2 ఇంటూ 70 అంటే 140. సో 140 మీటర్స్ అవుతుంది. ఇక్కడ 140 మీటర్స్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 20 సెంటీమీటర్ల భుజం గల ఒక చతురస్రాకార కాగితాన్ని 100 సమాన చతురస్రాలుగా కత్తిరించారు. పెద్ద చతురస్రం యొక్క చుట్టుకొలతకు మరియు 100 చిన్న చతురస్రాల చుట్టుకొలతల మధ్య గల భేదం ఎంత? చూడండి, 20 సెంటీమీటర్ల భుజం గల చతురస్ర కాగితం అన్నారు కాబట్టి ఈ పెద్ద కాగితం యొక్క చుట్టుకొలత అంటే 20 ఇంటూ 4 ఎంత వస్తుందమ్మా 80 వస్తుంది. ఇక్కడ దీన్ని 100 సమాన చతురస్రాలుగా కత్తిరించారంట. అంటే అప్పుడు ఏమైందంటే అది 20లో 10వ వంతు అవుతుందన్నమాట. కాబట్టి చిన్న చతురస్రం యొక్క భుజం కొలత 2 సెంటీమీటర్లు అవుతుంది. మరి చిన్న చతురస్రం యొక్క చుట్టుకొలత ఏమైంది? ఇది 2 సెంటీమీటర్లు కదా. కాబట్టి 2 ఇంటూ 4 4 కదా 8 వస్తుంది. కానీ ఇలాంటివి ఎన్ని చతురస్రాలు ఉన్నాయంట? 100 ఉన్నాయి. 100 ఇంటూ 8 ఏమవుతుంది? 800 అవుతుంది. అయితే ఈ చతురస్ర చుట్టుకొలతల మధ్య భేదం అడిగారు. ఇదేమో 800, ఇదేమో 80. 800 మైనస్ 80 ఎంత వస్తుందమ్మా? 720